మంత్రి సీతక్కకు షాక్ ఇచ్చారు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే. వివాదాస్పదంగా మారిన నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి సంచలన విషయాలు చెప్పారు మైదుగురు టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. నిర్మల్ ఇథనాల్ కంపెనీతో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధం లేదన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామంలో పెడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని కుటుంబానిదని మంత్రి సీతక్క ఆరోపించారు. సీతక్క చేసిన వ్యాఖ్యలను పుట్ట ఖండించారు. నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీతో తలసాని కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదన్నారు. కేవలం బిజినెస్ అభివృద్ది కోసమే పెట్టామని టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి సీతక్కకు షాక్ ఇచ్చారు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే. వివాదాస్పదంగా మారిన నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి సంచలన విషయాలు చెప్పారు మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. నిర్మల్ ఇథనాల్ కంపెనీతో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధం లేదన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామంలో పెడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని కుటుంబానిదని మంత్రి సీతక్క ఆరోపించారు. సీతక్క చేసిన కామెంట్స్ ను పుట్ట ఖండించారు. నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీతో తలసాని కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదన్నారు. కేవలం బిజినెస్ అభివృద్ది కోసమే పెట్టామని టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచందర్ అందిస్తారు. రామచందర్, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం తీవ్ర దుమారాన్ని వేస్తుండటంతో దీనిపై మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ స్పందించారు. మంత్రి సీతక్కకు కౌంటర్ గా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైతే నిర్మల్ జిల్లాలో నిర్మించబోయే ఇథనాల్ కంపెనీ ఫ్యాక్టరీని తమ కుటుంబందే అని చెప్పి, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిపై కావాలనే కాంగ్రెస్ పార్టీ మంత్రులు అలాగే సీతక్క తమపై బురద జల్లేందుకు అలాగే దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వివాదం జరుగుతోంది. ఆ నేపథ్యంలో తలసానిపై వ్యాఖ్యలు చేయడం ఆయన చాలా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ స్థానికంగా అభివృద్ధి చెందాలి, అలాగే తాము బిజినెస్ పెట్టాలని చెప్పి భావించిన నేపథ్యంలోనే అక్కడ పెడుతున్నాం తప్ప గతంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరి దీనికి సంబంధించి ఇది పాత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అటు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎటు సంబంధం లేదు, తమకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇటువంటి రాజకీయానికి వాడుకోవాలని చూస్తే కూడా తగదు. అయితే స్థానికంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. స్థానికంగా ఆ ప్రాంతం కూడా డెవలప్ అయ్యే విషయంగా ఉంటుంది కాబట్టి మేము అక్కడ పెట్టదలుచుకున్నాం. కానీ దీన్ని రాజకీయంగా వాడుకొని అక్కడ ఫ్యాక్టరీ వద్దు, అక్కడ పెట్టొద్దు అని చెప్పి వద్దు అంటే కూడా మేము తీసేస్తాం, ఇక్కడ కాకపోతే ఇంకొక చోట పెట్టుకుంటాం తప్ప దాన్ని రాజకీయం చేసి రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి తగదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. తలసానికి కానీ తలసాని ఇంట్లో ఎవరికి కూడా ఆ ఫ్యాక్టరీతో సంబంధం లేదు. అది పూర్తిగా తమ కొడుకు ఎవరైతే ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి పుట్ట మహేష్ కు మాత్రమే ఇది సంబంధము, ఇది మా కుటుంబానికి మాత్రం చెందినది మాత్రమే అని చెప్పి కూడా పుట్ట సుధాకర్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో అనేది కూడా మనం చూడాల్సింది. పుట్ట సుధాకర్ యాదవ్ చెప్పిన వ్యాఖ్యలు బట్టి చూస్తే తలసానికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా కప్పిపుచ్చుకుంటుంది, ఒకవేళ ఇంక మరి వేరే టర్న్ ఏమన్నా తీసుకుంటుందా ఈ వ్యవహారం అనేది కూడా మనం చూడాల్సి ఉంది.